అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు వీడియో ఏమిటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి పూజా విధానం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి 2024వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది? స్వామివారి ఆరాధన ఎప్పుడు చేసుకోవాలి? స్వామివారిని ఆరాధించడం వల్ల మనకు ఏ ప్రయోజనాలు కలుగుతాయి? స్వామివారి ఆరాధన జయంతి రోజు చేసుకోలేని వారు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి? స్వామివారి పీఠం ఎప్పుడు కదపాలి? అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూద్దామా మరి? దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై విష్ణుమూర్తి దశావతారాలలో 4వ అవతారం నారసింహ అవతారం. తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడుకోవడానికి, రాక్షసుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి లక్ష్మీ నరసింహస్వామి అవతరించాడండి. విష్ణుమూర్తి దశావతారాలు మన కోసమే అవతరించి మన కష్టాలు తీర్చడానికే దశావతారాలుగా స్వామివారు అవతరించాడు. దశావతారాలలో 4వ అవతారం నరసింహ అవతారం. నరసింహస్వామి లక్ష్మీదేవిని వివాహం చేసుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా మనకు దర్శనం ఇస్తున్నాడు. స్వామివారిని ఆరాధించడానికి చాలామంది భయపడతారు. అలా భయపడవలసిన అవసరం ఏం లేదండి. స్వామివారు అవతరించిందే తన భక్తుల కోసం. స్వామివారు తన భక్తుడైన భక్త ప్రహ్లాదుని కాపాడుకోవడానికి, భక్త ప్రహ్లాదుడైన తన తండ్రి అయిన హిరణ్యకశిపుడు చంపడానికి ప్రయత్నిస్తే తన భక్తుని కాపాడుకోవడానికి హిరణ్యకశిపుడు అయిన రాక్షసుని సంహరించడానికే స్వామివారు అవతరించాడు. అయితే మనకు ఈ 2024వ సంవత్సరంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఎప్పుడు వచ్చిందంటే, స్వామివారు తన భక్తుని కాపాడుకోవడానికి, రాక్షసుని సంహరించడానికి వైశాఖ మాస చతుర్దశి తిథి సాయం సంధ్యా వేళలో అవతరించాడండి. కాబట్టి స్వామివారి ఆరాధన మనం సాయం సంధ్యా వేళలో చేసుకోవాలి. స్వామివారు అవతరించింది సాయం సంధ్యా వేళలో కాబట్టి మనము పూజ కూడా సాయంకాలం చేసుకోవాలి. అయితే మనకు 2024వ సంవత్సరంలో మే 21 తేదీ మంగళవారం రోజున స్వాతి నక్షత్రం చతుర్దశి తిథి మధ్యాహ్నం వచ్చి, మే 22వ తేదీ బుధవారము సాయంకాలం 4:50 వరకు చతుర్దశి తిథి స్వాతి నక్షత్రం ఉంటుంది. కనుక మనం స్వామివారి అవతరణ సాయంకాలం జరిగింది కాబట్టి మనము కూడా సాయంకాలం పూజ చేసుకోవాలి. కాబట్టి మంగళవారం రోజున సాయంకాలం అంటే మే 21 తేదీ మంగళవారం రోజున చతుర్దశి స్వాతి నక్షత్రంలో స్వామివారి ఆరాధన అనేది చేసుకోవాలి. ఈ పూజ సాయంత్రం 6 గంటలకు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ పూజ చేసుకోవడానికి ఏమైనా నియమాలు ఉన్నాయంటే, మీరు ఉపవాసం ఉండగలుగుతుంది, మీ ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండండి. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఉపవాసం ఉండని అవసరం లేదు. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి స్వామివారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఉపవాసం ఉండలేము అనుకునేవారు పాలు పళ్ళు తీసుకోవచ్చు. ఇంకా ఆరోగ్యం సహకరిస్తలేదు అనుకునేవారు టిఫిన్ కూడా చేసి సాయంకాలం వరకు ఉండి సాయంకాలం పూజ అనేది చేసుకోవచ్చు. చాలామంది స్వామివారి పూజ చేసుకోవడానికి చాలా భయపడతారు. స్వామివారి పటం ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా భయపడతారండి. అదేమీ లేదు. స్వామి అమ్మవారు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది. స్వామివారు రాక్షసుని సంహరించడానికి సగం మృగం రూపంలో, సగం నరుని రూపంలో అవతరించాడు ఉగ్రంగా. కాబట్టి స్వామివారి ఉగ్ర రూపాన్ని చూసి మనము పూజ చేస్తే ఏమన్నా పూజలో లోపాలు ఉంటే తన ఉగ్ర రూపానికి భయపడి మన కుటుంబం పైన కూడా స్వామివారికి కోపం వస్తుందేమో అని చాలామంది స్వామివారి పూజ చేయకుండా మానేసుకుంటారు. అదేమి లేదండి. స్వామివారు అవతరించిందే తన భక్తుని కోసం, అంటే మన కోసం. కాబట్టి మనము భక్తి, శ్రద్ధ, ప్రేమతో స్వామివారి ఆరాధన చేసుకుంటే ప్రహ్లాదుని కాపాడినట్టు మనల్ని కూడా కాపాడుతాడు. స్వామివారి ఆరాధన చేసుకుంటే అప్పుల బాధలు, ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యము, శత్రు బాధలు, నరదిష్టి, అసలు కష్టాలనేటివి మన దరిదాపుల్లో కూడా రావండి. అంతటి శక్తివంతమైన దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అయితే స్వామివారి పక్కన అమ్మ ఉంటే శాంతంగా ఉంటాడంట. స్వామివారు ఒక్కడున్న ఉగ్రరూపం ఫోటో కాకుండా
పక్కన లక్ష్మీదేవితో ఉన్న ఫోటో పెట్టుకోండి. అయితే మనం సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలము ఒక పీఠం పెట్టుకోండి. పీఠం పైన పసుపు రంగు ఉన్న వస్త్రం వేసుకోండి. స్వామి అమ్మవార్లు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో పెట్టుకోండి. విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. మా దగ్గర ఫోటో లేదు, విగ్రహం లేదు అనుకున్న వారు పసుపు తీసుకొని, గంధము తీసుకొని, సగము పసుపు సగము గంధము కొంచెం జవాది పౌడర్ వేసి రోజ్ వాటర్తో స్వామివారి రూపాన్ని తయారు చేసుకోండి. మనం వినాయకుని తయారు చేసుకుంటాం కదా, అదే విధంగా వినాయకుని రూపం లాగానే నరసింహస్వామి రూపాన్ని తయారు చేసుకొని నామం దిద్దండి. నామం దిద్ది స్వామివారిని పీఠ మీద ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠించుకొని ఇంకా మీరు లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. విగ్రహం లేని వారు కూడా బాధపడవలసిన అవసరం లేదండి. ఒక వెండి కాయిన్ కానీ, 1 రూపీ కాయిన్ కానీ, రాగి కాయిన్ ఏదైనా ఒక కాయిన్ తీసుకొని అమ్మవారిగా భావించి అక్కడ తమలపాకు పెట్టి ఆ కాయిన్ పెట్టుకోండి. విగ్రహం ఉంటే చక్కగా విగ్రహం పెట్టుకోండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లు ఇద్దరిని ప్రతిష్ఠించుకున్న తర్వాత మనం ఏ పూజ చేసినా ముందు వినాయకునికి పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించుకోండి. వినాయకుని విగ్రహం లేకుంటే పసుపుతో వినాయకుని తయారు చేసుకొని పెట్టుకోండి. దీపారాధన చేయండి. దీపారాధన చేసుకొని దీపాలకు పువ్వులు, అక్షంతలు వేసి నమస్కరించుకోండి. నమస్కరించుకొని ఒక చెంబులో నీళ్లు తీసుకొని అందులో కొన్ని అక్షంతలు, పువ్వులు వేసి కలశంగా భావించి కలశ పూజ చేసుకోండి. ఈ విధంగా కలశ పూజ చేసుకున్నాక వినాయకునికి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. నైవేద్యంగా పండు కానీ బెల్లం ముక్కగా నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చి స్వామివారిని కదిపి ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి పూజ చేసుకోండి. స్వామి అమ్మవార్లు ఇద్దరిని కలిపి ఆరాధించండి. స్వామివారికి మీరు అర్చన చేసుకోండి. పువ్వులతో కానీ, తులసి దళాలతో కానీ స్వామివారి అర్చన అనేది చేసుకోండి. స్వామివారి అర్చన చేసుకున్న తర్వాత అమ్మవారికి అర్చన చేసుకోండి. అమ్మవారికి కుంకుమ పూజ కానీ, పువ్వులతో కానీ అర్చన చేసుకోండి. లేదంటే లక్ష్మీదేవి అష్టకం ఉంటుంది కదా, అష్టకం చదువుకోండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లు ఇద్దరి పూజ చేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్లు ఇద్దరికి నైవేద్యం సమర్పించండి. ఈరోజు నైవేద్యం ఏం సమర్పించాలంటే పానకం, వడపప్పు, చలివిడి, మామిడి పండ్లు ఖచ్చితంగా నైవేద్యం సమర్పించాలండి. ముఖ్యంగా పానకం అయితే స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఎందుకంటే స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటాడు కాబట్టి పానకం సమర్పించడం వల్ల స్వామివారు శాంతిస్తాడంట, స్వామివారికి చలవ చేస్తుందంట. అలా పానకం నైవేద్యం పెట్టండి. ఇంకా ముఖ్యంగా ఇక్కడ 9 దీపాలు వెలిగించుకోండి. 9 దీపాలంటే నవనరసింహస్వాములుగా మనకు అహోబిలంలో దర్శనమిస్తారు కదా. అహోబిల క్షేత్రం చాలా అద్భుతం అండి. అహోబిలంలో మనకు 9 నరసింహస్వామిలుగా మనకు దర్శనమిస్తారు. మాలోల నరసింహస్వామి, వరహ నరసింహస్వామి, ఇలా నామాలతో 9 నరసింహస్వాములు ఉంటారు కదా. వారి రూపాలకు ప్రతిరూపంగా 9 దీపాలు వెలిగించండి. ఇక్కడ పిండి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. లేదంటే మీ దగ్గర ఇత్తడి కానీ, మట్టి ప్రమిదలు కానీ ఉంటే పెట్టుకొని దీపం వెలిగించుకోండి. 9 దీపాలు అయితే వెలిగించాలి. ఇక్కడ పిండి దీపాలు అయితే ఇంకా శ్రేష్టము. ఇలా దీపాలు వెలిగించుకొని స్వామివారికి హారతి ఇచ్చి ఆ దీపాలను 9 నరసింహస్వాములుగా భావించి అక్షంతలు వేసి, పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా స్వామివారి పూజ చేసుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించి ఇంకా మీరు ఈ విధంగా పూజ అయితే చేసుకోండి. ఈ విధంగా పూజ మీరు భక్తి నమ్మకంతో పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఇవే కావాలి, అవే కావాలని ఏమి లేదు. ఏ విధంగానైతే తన భక్తుని కోసం స్వామివారు అవతరించాడో మన కష్టాలన్నీ కూడా స్వామివారు మన దరి చేరకుండా మన కష్టాలన్నీ తీరుస్తాడు. స్వామివారి ఆరాధన చేసుకోవడానికి మనకు ఆనవాయితీ ఏమీ అవసరం లేదు. ఎవరమైనా స్వామివారి ఆరాధన చేసుకోవచ్చు. ఒకవేళ జయంతి రోజు పూజ చేసుకోవడం వీలు కాని వారు శనివారం రోజు ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఒక 9 శనివారాలు స్వామివారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిదండి. మనకు శత్రు బాధలు, నరదిష్టి, కోర్టు వ్యవహారాలు, అనారోగ్యంగా బాధపడుతున్న వారు ఈ పూజ చేసుకోవడం వల్ల మనకు అన్ని కష్టాలు తీరిపోతాయి. కష్టాలు అనేటివి మన దరిదాపులకు కూడా రాకుండా స్వామివారు రక్షిస్తాడు. కాబట్టి స్వామివారి జయంతి పూజ విధానం ఎవ్వరు మిస్ చేసుకోకండి. అందరూ స్వామివారి ఆరాధన చేసుకోండి. పెద్దగా చేసుకోలేకపోయినా కూడా ఉన్నంతలో స్వామివారి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజ మందిరంలో కూడా చేసుకోవచ్చండి. సపరేట్ పీఠం పెట్టుకొని చేసుకోవాలనేది ఏమీ లేదు. మీకు పూజా మందిరంలో ప్లేస్ ఉంటే పూజా మందిరంలో ఈ పూజను చేసుకోండి. ఈ పూజ పీఠం పెట్టుకొని చేసుకున్న వారైతే
పౌర్ణమి నెక్స్ట్ డే కాబట్టి సాయంకాలం పూజ పీఠం కదపండి. లేదంటే ఇదే పీఠం మీద పౌర్ణమి లక్ష్మీదేవి పూజ కూడా చేసుకోవచ్చు. ఈ రోజుకైతే వీడియో ఇంతే.